కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము. ఏం గంటరాజు బయటకు వెళ్ళిపోయాడు? ఇంత కనపడ్డాడు ఇక్కడ, ఎక్కడికి వెళ్ళిపోయాడు? తుర్రుని వెళ్ళిపోయాడు ఎక్కడికో. మరి ఇలాగే మధ్యలో కనపడుతున్నా, ఇలాగే దొరుకుతారు. ఎవరది? పట్టిభద్రుడు వచ్చి చదువుతాడు. ఏది లేవడా? జ్వరమా? సరే కుటుంబం చదువురా. ఆ జ్వరం ఎందుకు వదులుతాలేదు? తొమ్మిదవ అధ్యాయం, మొత్తం అధ్యాయం అంతా చదివే అందరూ తీసి చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1 నుంచి 10 వరకు. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు రాయుటకు మీ పేర ఉకారం ఉన్నా తప్పిది, రాతే తప్పిది. బైబిల్ సొసైటీ వాడిదే, బైబిల్ లీగ్ వాడిదా? అది చాలా ఎందుకు వచ్చింది? మీ బైబిల్లో ఏముంది? పేర అన్నది పేరు అన్నది. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేర రాయుటకు నాకు అగత్యము లేదు. మీ మనస్సు సిద్ధమైన ఉన్నదని నేను ఎరుగదును. అందువలన సంవత్సరము నుండి అకయు సిద్ధపడి ఉన్నదని చెప్పి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. అయితే మిమ్మల్ని గూర్చిన మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితే మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారు ఎవరైనా నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవడం చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడుతున్నాము. మీరును సిగ్గుపరచబడుతురని ఇక చెప్పనేలా? కావున లోగడ ఇచ్చినమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సడుగు కనుకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజిల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనము తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి విత్తువానికి విత్తనమును విత్తువానికి విత్తనమును తినుటకు విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పౌనోద్ధైర్యము
ఔదార్యం, పూర్ణ ఔదార్యం, పూర్ణ ధైర్యముగా, పూర్ణ ధైర్యం కాదు, పూర్ణ ఔదార్యం, పూర్ణ ఔదార్యము భాగ్యము గల వారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుటకు మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతులు మూలముగా విస్తరించుచున్నది. ఎలాగనగా క్రీస్తు వారును అంగీకరింతుమని, క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందు చేతను వారి విషయం అందరి విషయములను ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడి అందున వారు దేవుని మహిమపరుచుతున్నారు. మరియు మీ ఎడల దేవుడు కనుపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు మిమ్మల్ని చూడవలనని ఎక్కువ కోరిక కలవారై ఉన్నారు. చెప్పసత్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ఆమేన్. అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి, పరిశుద్ధ ప్రభువా, జీవాధిపతి మీకు స్తోత్రం. ఇంతవరకు మీ సన్నిధిలో మహిమపరిచాం, ఘనపరిచాం. మీ వాక్యమును ధ్యానము చేస్తుండగా మా నేత్రములు తెరవజేయండి, మా మనోనేత్రములు తెరవజేయండి, మా హృదయము తెరవజేయండి, మా చెవులు తెరవజేయండి. మీ స్వరము వినుటకును మిమ్మల్ని కాంచుటకును కృప దయచేయమని వేడుకొంచున్నాం. మీ వర్తమానం ద్వారా మేము బలపరచబడి సత్యమును గ్రహించుటకును, సత్యములో నిలిచి ఉండుటకును, సత్య మార్గంలో నడవడానికి మమ్మల్ని శక్తివంతులుగా చేయమని వాక్య ఉపదేశముల ద్వారా, ఈ ఆహారము ద్వారా మేము బలపరచబడినట్లుగా దానిని విరిచి పంచి మాకు తినిపింపజేయమని వేడుకొంచున్నాము. నేను అయోగ్యుడను ప్రభువా, మీ సిలువ చాటును దాయండి, మీ ఆత్మజల అభిషేకించండి, నన్ను మీ నోటికి బోరగా వాడుకోనండి. నాలో నుండి మీ స్వరాన్ని వినిపించి వినికిడిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, పోయిన వారములో ఏదో భాగాన్ని మీరు ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదువుకోండి అని చెప్పారు. మరి ఎంత చదివారు? చదివిన వాళ్ళు ఎవరున్నట్టు చేయొద్దండి. ఎవరు చదవాలి, మరి ఏం చేస్తున్నారు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కొరింథీ పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయాన్ని మళ్ళీ చదవండి. మీకు వాక్యం సంపూర్ణంగా అర్థం కావాలంటే మీరు పదే చదవాలి. బోధించేవాడు చెప్పిందే కాదు. కొన్నిసార్లు బోధించేవాడు తప్పులు చెప్పచ్చు, నేనే తప్పుడు ప్రసంగం చేయొచ్చు. కానీ దేవుడు నీతో మాట్లాడినప్పుడు తప్పుడు ప్రసంగం చేసిన వాని యొక్క తప్పుడు అర్థాలను నీకు ప్రశ్న రూపంలో బయట పెడతాడు. ఆ ప్రశ్న బయటకు వచ్చినప్పుడు నువ్వు కొంతమందిని కనుక్కోవడం ప్రారంభించినప్పుడు అసలు సత్యం నీకు బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీరు ఈ అధ్యాయాన్ని చదవాలి. దాని ముందు అధ్యాయం కూడా కొంత భాగం ఇందులో కలిసి ఉంది. అయినప్పటికీ దీన్ని ప్రత్యేకంగా చదవండి. నేను ప్రత్యేకంగా మీకు ఒక ప్రాముఖ్యమైన వచనాన్ని గురించి చెప్పాలని ప్రేరేపించబడ్డా. దేవుడు నాకు చెప్పాడు అందువల్ల. నాకు కళ్ళలోకి వచ్చి చెప్పడము, అదే ఇవాళ ఇది మాట్లాడు అని నాకు చెప్పడం చేయలే. నా ఆత్మలో నేను ప్రేరేపించబడుతున్నాను. అదేంటంటే 7వ వచనం.
ఆ వచనం చదవండి. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. దేవునికి స్తోత్రం. ఈ మాట అందరూ కలిపి చదవండి. మళ్ళీ చదవండి. మూడో మార్కుడు చదివేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనిలో అతి ప్రాముఖ్యంగా ఆఖరు మాట, ఈ వచనంలో ఆఖరు మాట, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఆ మాట అందరూ కలిపి చెప్పండి. మళ్ళీ చెప్పండి. మరోసారి చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి ఇచ్చేది ఎలా ఇవ్వాలి? ఉత్సాహముగా. దానికి ముందేం చెప్పాడంటే, మీరు ఇచ్చేది సణుగు కొనకయు బలవంతముగా కాకయు. ఉత్సాహముగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఉత్సాహముగా ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. యవనస్తులైన పిల్లలు జాగ్రత్తగా వినండి. మరి బాప్తిసం పొందాలని సిద్ధపడుతున్నటువంటి పిల్లలు జాగ్రత్తగా వినండి. ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి? దాన్ని గురించి కొద్ది వివరణలో దేవుడు నాకు అనుగ్రహించిన మేర కొన్ని మాటలు తెలియజెప్పాలను. ముందుగా ఆయనకు ఏమి ఇవ్వాలి చెప్తారా మీరు? మీ హృదయం ఏమి ఇవ్వాలి? అందరూ చెప్పాలి. ఆ హృదయాన్ని ఎలా ఇవ్వాలి? ఇప్పుడు చెప్పండి. మళ్ళీ ఇవన్నీ ఉత్సాహముగా ఇవ్వాలి. నీ హృదయాన్ని ఎలా ఇవ్వాలి దేవునికి? అందరూ చెప్పాలి. ఇంకా ఎలా ఇవ్వాలి? సణుగు కొనకయు బలవంతముగా కాకయు. నీ పేరేంటి? నాగేంద్రనా? సంతోష్. నాగేంద్ర మరి ఆ పేరు అవుతుంది. సంతోష్. మొన్న ఆదివారమేనా? అంతకుముందు ఆదివారమా? నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నానండి. మీ అభిప్రాయం ఏంటండి? నా అభిప్రాయం ఏంటి? మీరు ఏమంటారండి అంటున్నాను. వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి మా అబ్బాయి బాప్తిసం తీసుకుంటాడంటాడని ఎప్పుడో 2 నెలల క్రితం చెప్పింది. అది ఎప్పుడు జనవరికి ఎప్పుడు తీసుకుంటానండి. మరి వాయిదా ఏంటండి? ఇప్పుడు ఏంటి ఉపాస కోటాలు తీసుకుంటాను అంటున్నాడండి. అంతే. మంచిదే మంచిదే. నువ్వు వాళ్ళమ్మ ఫోన్ చేసిందని నేను అడిగాను. నేను భర్త తీసుకుంటానన్నావంటే ఏంటని నేను అడగను. నేను ఎవరిని బలవంతం చేయను. ఎందుకంటే నువ్వు బాప్తిసం తీసుకోవడం కానీ హృదయాన్ని కానీ ఎలా ఇవ్వాలి దేవునికి? ఉత్సాహముగా. ఉత్సాహం ఎప్పుడు వస్తుంది? సంతోషం. సణుగు కొనకుండా, ఎవరు బలవంతం చేయకుండా తీసుకోవాలి అనే హృదయము మనసు కలిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ రక్షణలోనికి నడిపించబడతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పదే మాట ఎందుకు వల్లేస్తున్నానంటే, కొంతమంది బాప్తిసం తీసుకోవడం రక్షణ అంటున్నారు. వాక్యములు ఏమి రాయబడింది? ముందు బాప్తిసం తీసుకోవడానికి ఏం పొందాలి?
చెప్పండి. మారు మనసు. మారు మనసు అంటే ఏంటి? ఇంతకు ముందు ఉన్నటువంటి పాత మనస్సు, దయ్యపు మనస్సు, లోక సంబంధమైన మనస్సు, లోక ఆలోచనలతో ఉన్న మనస్సు ఏమవ్వాలి? మార్పు చెందాలి. ఏం చేయబడాలి? మార్పు చెందాలి. అది మారు మనసు. ఒకప్పుడు అబద్ధం జీవితంలో ఉంది, మోసం జీవితంలో ఉంది, దొంగతనం జీవితంలో ఉంది, అన్యాయం జీవితంలో ఉంది, పాపము దోషము అన్నీ నిండుకొని ఉన్నాయి. అవన్నీ ఏమైపోవాలి? తీసి ప్రక్కకు వేయబడాలి, బయటికి గెండేయాలి. ఈ హృదయపు గిన్నెలో ఇవన్నీ ఉన్నాయి. నీ హృదయం బంగారు గిన్నె. నీ హృదయం ఏంటి? చెప్పండి. బంగారు గిన్నె. ఆ బంగారు గిన్నె దేవుని చేత ఇవ్వబడింది. ఎవరి చేత ఇవ్వబడింది? ఆ బంగారు గిన్నెలో దేవుడు ఏం పెట్టించాడంటే యథార్థత పెట్టించాడు, నీతి పెట్టించాడు, సత్యం పెట్టించాడు, మంచితనం పెట్టించాడు. అన్ని దైవిక లక్షణములన్నీ ఆ బంగారు గిన్నెలో ఉంచి నీకు పెట్టాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసంగం చదవండి, అక్కడ చెప్తాడు ఎదుగుతున్న కొద్దీ ఒకటి తీసి పక్కన పెట్టి ఆ పక్కన ఉన్న తీసి లోపల పెట్టుకుంటాం. ఏమొస్తుంది దానిలోకి? అబద్ధం వస్తుంది, మోసం వస్తుంది, అక్రమం వస్తుంది, అన్యాయం వస్తుంది, దోషం వస్తుంది, బూతులు వస్తుంది, దొంగతనం వస్తుంది, అన్ని అక్రమాలు. ఏదైపోయి యథార్థత, ప్రేమ, సంతోషము, సమాధానము, దైవికమైన లక్షణాలన్నీ పక్కకు పోయి ఏ లక్షణాలు వస్తున్నాయి? దయ్యపు లక్షణాలు వచ్చి ఎక్కడ కూర్చుంటున్నాయి? ఈ బంగారపు గిన్నెలో కూర్చుంటున్నాయి. ఏ బంగారపు గిన్నె అది? నీ హృదయం అనే బంగారపు గిన్నె. ఇప్పుడు అందులో ఉంచడమా తీసేయడమా అన్నది ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే. నీ చేతిలోనే ఉంది. దాంట్లోంచి నువ్వు ఒక్కొక్కటి ఏం చేయాలి? ఏరి బయటకు పడేయాలి. ఎప్పుడు ఏరుతావంటే నువ్వు ఉత్సాహంగా ఉన్నప్పుడు ఏరి బయట పడేస్తావు, సంతోషంగా ఉన్నప్పుడు ఏరి బయట పడేస్తావు. నేను బలవంతంగా చెప్తే మీకు కోపం వచ్చి చేయదు, కానీ కోపానికి జడిసైనా మీరు చేస్తారేమో అనుకుంటే మీరే అవుతున్నానంటే మొండి ముద్ద అబ్బాయిలా తయారవుతున్నారు. ఇప్పుడు ముందు ఏమి ఇవ్వాలి? చెప్పండి. హృదయము ఎలా ఇవ్వాలి? ఉత్సాహముగా, సంతోషముగా, బలవంతముగా కాకుండా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పూర్వకాలం పాట ఉండేది, ఎప్పుడు మీటింగ్ అన్నా ఎక్కడైనా పెళ్ళిళ్ళు అన్నా ఆ పాటని పెట్టేవారు క్రైస్తవ కుటుంబాల్లో. అది మరి పిల్మరి గారు పాడాడు, ఎవరు పాడాడు నాకు గుర్తులేదు. హృదయమే నీ ఆలయం క్రీస్తు అని. మన హృదయం ఏంటంట? దేవుని ఆలయముగా మారాలి. మనం మార్చుకోవాలి. ఇప్పటి వరకు వేటికో ఆలయమై ఉంది. విగ్రహారాధనకు ఆలయమై ఉండొచ్చు, విగ్రహాలకు ఆలయమై ఉండొచ్చు, చెడు అలవాట్లకు ఆలయమై ఉండొచ్చు, ఇక చెడు తలంపులకు ఆలయమై ఉండొచ్చు. వాటన్నిటిని పక్కన పెట్టి ఆ ఆలయంలో ఎవరిని కూర్చోబెట్టాలి? నీ రక్షకుడును నీ ప్రభువునైనా నీ కొరకు ప్రాణమును అప్పగించిన, రక్తమును చిందించిన ప్రభువుని యేసును నీ హృదయపు ఆలయములో కూర్చోబెట్టాలి. అందులో దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం.
హల్లెలూయా, హల్లెలూయా. ఇక పౌలు గారు ఏమంటున్నాడంటే మొదటి వచనంలో పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి నీ పేర వ్రాయటకు నాకు అగత్యం లేదు. పరిగెట్టుకు రాయవలసిన పని లేదు. నేను ఎవరి పరిచర్య అంటే ఇది? పరిశుద్ధుల కొరకైన పరిచర్య. ఎవరికైనా పరిచర్య? ఎవరి కొరకైన పరిచర్య? పరిశుద్ధుల కొరకైన పరిచర్య. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పని కట్టుకుని మీకు ఉత్తరం రాయక్కర్లేదు, నేను బోధన చేయక్కర్లేదు. మీరు పరిశుద్ధులుగా ఉండడం, వీటిలో పాలు పొందడం అది మీ భాగం, మీ వంతు. వంతు అయిపోయి కూర్చోండి మా గొంతు. మరి బాబుకి అందుబాటులో కొనసాగి ఇలాగే టైం ఏంటి ఆశీర్వాదాలు పోతాయి. సరిగ్గా నీ పేరు వచ్చినప్పుడు లేవు. పరిశుద్ధుల కొరకైన పరిచర్య. ఆ పరిచర్యలో భాగం నువ్వు దేవునికి ఇవ్వడం. ఇందులో దీన్ని సాధారణంగా దైవ సేవకులు ఈ మాటను బోధించేటప్పుడు దేవునికి 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 దశంభాగమి కానికి అది ఇది అనే దాని కొరకు ఎక్కువ వాడతారు. అంటే దీని గురించి చాలామంది విమర్శకులు కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ సమయంలో నేను మీకు ముందు చెప్పేది అంటే దేవునికి ఇచ్చుట దేంతో ప్రారంభం అవ్వాలంటే నీ హృదయంతో ప్రారంభం అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు నీకున్న సమస్తము దేవుడే. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. 1000 కొండల మీద పశువులన్నీ నీవే కదా, ఈ భూమి నీదే కదా, భూమి మీద ఉన్న సమస్తము నీదే కదా, ఆకాశము నీదే కదా, ఆకాశములోని మండలాలన్నీ నీవే కదా, వాయుమండలాలన్నీ నీవే కదా, చంద్ర నక్షత్రములన్నీ నీవే కదా. ఈ అప్పుడప్పుడు కొన్ని సైన్స్ టాపిక్స్ ఫేస్బుక్లో పెడుతుంటారు. భక్తుడు ఎప్పుడో చెప్పాడు, నీ కార్యములు చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలిగించుతున్నవి అనే మాట. నేను అలాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తాను, సేవ్ చేసి మళ్ళీ అందరికీ షేర్ చేస్తాను, తర్వాత డిలీట్ చేసేస్తుంటాను. మరి ఉందో లేదో కానీ అది సూర్యుడి గురించి ఒక ఇది పెట్టారు. ఉందో లేదో ఒక్క నిమిషం ఉంది. ఒక్క విషయం చెప్తున్నాను. భూమి ఎర్త్ ఈజ్ జస్ట్ 1 of 3.2 trillion planets in our galaxy. ఒక గెలాక్సీ అని ఉంటుంది. ఆ గెలాక్సీలో 3.2 ట్రిలియన్ అంటే కోట్లాది. ఆ లెక్కలు మీరే చెప్పండి బాబు, ఇంజనీరింగ్ స్టూడెంట్. కోట్లాది ప్లానెట్స్ ఉన్నాయంట, అంటే గోళాలు. ఆ ఇన్ని 3.2 ట్రిలియన్ కోట్ల ప్లానెట్స్లో భూమి ఉంటాయి. ఆ గెలాక్సీలో భూమి ఉంటాయి. The sun is just 1 of 200 billion stars in the Milky Way. మిల్కీ వే అంటారు, పాలపుంత అంటారు. ఆ పాలపుంతలో 200 బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రంలో సూర్యుడు ఒకడు. అంటే ఆ గెలాక్సీలు ఎన్ని ఉన్నాయో
ఎన్ని గెలాక్సీలు కలిసి ఒక మిల్కీ వే ఉంది. ఆ మిల్కీ వే ఎన్ని ఉన్నాయో. ద మిల్కీ వే ఈజ్ జస్ట్ వన్ ఆఫ్ 2 trillion గెలాక్సీస్. ఇవి ఎక్కడ పెట్టారు. 2 ట్రిలియన్ల గెలాక్సీల్లో మిల్కీ వే ఒకటి. అంటే ఎన్ని లక్షల కోట్లు సూర్యులు ఉన్నారు, లక్షల కోట్ల భూములు ఉన్నాయి. అవి లెక్కించడానికి లేదు. కోట్లాది వాటిల్లో భూమి ఒక చిన్న నలక లాంటిది. నలక లాంటిది. ఆ భూమి మీద ఇప్పుడు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 800 కోట్ల ప్రజల్లో నువ్వు ఒకడు. మరి అన్నిటిని చూస్తే నువ్వు దేవునికి కంటికి ఎంత ఉంటావు? ఎంత ఉంటావు? అయినను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. అంత ఆశ్చర్యకరుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. అంత ప్రేమగా ప్రేమించే దేవుడు, అంత ప్రేమ కలిగిన వాడు, అంత అధిపతి అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన స్వహస్తములతో మంటిని తీసి నిర్మించాడు మానవుడు. ఎంత ధన్యత! ఇది దేవదూతలకు లేని గొప్ప ధన్యత. అందరం దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవదూతలకు రక్త మాంసాలు ఉన్నాయా? లేవు. రక్త మాంసాలు లేవు. కొంతమందికి రకరకాల కథలు చెప్తారు, ఆలోచన లేని కథలు. చందమామ కథలు చదివేటప్పుడు చాలా కథలు చదివి అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు నాకు బోల్డెన్ ప్రశ్నలు వస్తుంది. చాలామంది అంట తపస్సు చేస్తుంటారంట. తపస్సు చేస్తే ఎందుకు తపస్సు చేస్తాం? స్వర్గానికి వెళ్తానికి. స్వర్గంలో ఏముందంటే అక్కడ నాట్యాలు ఉంటాయంట. నాట్యాలు ఎవరు? కొట్టమా? ఎప్పుడు నీకు తెలుసు? రంభ, మేనక, తిరోత్తమ, సర్వోత్తమ. అంటే డ్యాన్సుల కోసం స్వర్గంలో డ్యాన్సులు ఉన్నాయా? అంటే అక్కడ రక్త మాంసాలు ఉన్నాయా? అంటే కథలు రాశారు వాళ్ళు, కథలు రాశారు. మనం ఆలోచించడం ప్రారంభిస్తే అంతులేని జ్ఞానాన్ని మనం బయటికి మధించవచ్చు. దేవదూతలకు లేని భాగ్యం. దేవదూతలు ఎక్కడ తిరుగులాడారంట? ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడింది. అగ్ని జ్వాలల మధ్య, అగ్ని రాళ్ల మధ్య నీవు తిరుగులాడితివి. తేజో నక్షత్రమా, నీవు ఎట్లు పడ్డావు? నువ్వు ఎక్కడ తిరుగులాడావు? ఆ కాలుతున్న రాళ్ల మధ్య సంచరించిన దానవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ఆయన ప్రసంగం ఎటు తీసుకెళ్తున్నాడో నాకు కొంచెం అర్థమయ్యేది. కట్టిపెట్టేశాను, ఓపిక లేదు వినడానికి. ఆదాం పిల్లల గురించి కయ్యని సంతానం మనం మొదలుపెట్టాడు. ఏంటి అవ్వన్న సంతానం వేరు, సర్ప సంతానం వేరు. సర్ప సంతానం ఎవరు అని మొదలెట్టి
కయ్యన్ సంతానం అని చెప్పడానికి ఆయన ప్రయత్నం మొదలెట్టాడు. అంటే కయ్యన్ ఎవరు పుట్టాడని? అపవాదికి పుట్టాడని చెప్పడం కోసం. వాడు అపవాది ఏ రూపంలో ఉన్నాడు? సర్ప రూపంలో ఉన్నాడు. అందుకే సర్ప సంతానం అంటున్నాడని మొదలుపెట్టాడు. అయితే అపవాది రక్త మాంసాలు కలిగి వ్యభిచారాలు చేసే పరిస్థితిలో వాడు ఉన్నాడా? వాడిని మనస్సునైతే మారుస్తాడు, కానీ వాడు నీతో వ్యభిచారం చేయడానికో ఏం చేయడానికో వాడు కుదరదు. ఇది నా ఉద్దేశం. అంటే వాక్యాన్ని తప్పుదారు పట్టించడం. వాడి ఉద్దేశం ఏంటంటే అవ్వమ్మ అపవాదితో తప్పు చేసిందని చెప్పడం కోసం ప్రయత్నాలు. కానీ వాక్యంలో ఏం రాయబడి ఉందంటే ఆదాము సంతానము. ఆదాము సంతానం. కయ్యను హేబెలుడు కూడా ఎవరి సంతానం? ఆదాము సంతానం. చాలా స్పష్టంగా ఉంది. ఆదాము హవ్వను కూడాను కుమారుడికని కయ్యను పేరు పెట్టాను. ఆ తర్వాత హేబెలును కనను. ఆ తర్వాత వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటాడు. చచ్చిపోయిన తర్వాత మరలా ఆదాము హవ్వను కూడాను కుమారుని కనను. వాడికి ఏమని పేరు పెట్టారు? అంత స్పష్టంగా ఉంటే ఇప్పుడు నాలాంటి బాధకులు బయలుదేరి ఏమంటున్నారంటే అవ్వమ్మ అపవాదితో పాపం చేసింది. రకరకాల అంటే వారి హృదయంలో ఎవరు లేరు? ఎలాంటి వారందరి హృదయంలో పరిశుద్ధాత్ముడు లేడు. దురాత్మ వారి హృదయంలో ప్రవేశించి వారి హృదయంలో తిష్ట వేసుకుని కూర్చుంటాయి. కనుకని హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి. ఎలా ఇవ్వాలి? ఉత్సాహముగా నీవు దేవునికి హృదయాన్ని ఇస్తే ఆ హృదయంలోనికి ఇంకెవరు అడుగు పెట్టరు. ఇంకెవరు అడుగు పెట్టరు. దేవునికి స్తోత్రం. అందరము స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఇవ్వాల్సి దాని కృత. అప్పుడే టైము 1 గంట దాటేసి 1 గంటకు ముగించేద్దాం అంటున్నాను. క్లుప్తంగా లైనప్ కింద మీకు హింట్స్ ఇస్తాను. హృదయం ఇవ్వాలి. రెండవది నీకున్న సమయాన్ని ఇవ్వాలి. మూడవది నీకున్న ధనాన్ని ఇచ్చుకోవాలి. నాలుగవది నీ ఇంటిని దేవునికి ఇవ్వాలి. మళ్ళీ ఆ తరువాత నీ దేహాన్ని దేవునికి ఇవ్వాలి. ఆ తరువాత నీ కుటుంబాన్ని దేవునికి ఇవ్వాలి. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 20వ అధ్యాయం 35వ వచనంలో భక్తులు మాట్లాడుతూ ప్రసంగం చేస్తున్నాడు. యేసు ప్రభు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని యేసు బోధించినట్లుగా అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి ధన్యత? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఇచ్చుట ధన్యత. నీవు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. మొట్టమొదటిగా ఏమివ్వాలి? నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు రెండవది ఏమివ్వాలి? నీకున్న దేహాన్ని దేవునికి ఇచ్చేయాలి. ఒకవేళ నీకు వరుస మార్చే మారులొచ్చు, కానీ నీ హృదయం ఎప్పుడైతే ఇచ్చావో దాని తర్వాత ఏం ఇచ్చేయాలి? దేహాన్ని. నీ దేహం ఎవరిది? అప్పుడు దేవునికి ఇచ్చినప్పుడు దాని మీద నువ్వు పెత్తనం చెప్పండి. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన. నీ దేహం ఏంటి? ఎవరు మలిచారు? మరి నువ్వేంటి చెప్పడం చెప్తున్నావు?
నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మనకిన మందిరము. ఎలా ఇవ్వాలంట? అమ్మ బాబోయ్, ఇంకేమన్నా ఉందా? సజీవ యాగంగానా? సజీవ యాగం అంటే ప్రాణముండగా దేవునికి యాగముగా. అదే మన ఇదివరకు పూర్వకాలం మన దేశంలో ఒక అలవాటు ఉండేది. అదేంటంటే సతీ సహగమనం. అంటే భర్త చనిపోతే భార్యను కూడా ఆ కట్టెల మీద పెట్టి కాల్చేయడం. ఏంటి అప్పుడు అవి పెట్టిన వాళ్ళు రకరకాల కారణాలు చెప్పారు. 3 సంవత్సరాల పిల్లలు పట్టుకెళ్ళి 60 ఏళ్ళలోకి ఇచ్చి పెళ్లి చేసేవాడు. బాల్య వివాహాలు. కొంతమంది పుట్టినప్పుడే పెళ్లి చేసేవారు. ఆ పెళ్లి చేసిన వాడికేమో ఎంత వయసు, ఈ పిల్ల ఎదుకొచ్చేటప్పటికి ఆ చచ్చేవాడు. ఆ చచ్చేవాడు కాబట్టి ఈ పిల్ల మరొక మోహపు చూపు చూడకుండా ఇచ్చేయడం కొనడం కోసం తర్వాత టర్కీ దేశం నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, అక్కడి నుంచి యుద్ధాలకు వచ్చేవారు. ఆ యుద్ధాలకు వచ్చినప్పుడు సైనికులు చనిపోతే వాళ్ళ భార్యని మళ్ళీ ఇంకోళ్ళు పెళ్లి చేసుకోవడం, ఇంకో చేయకుండా ఉండడం కోసం వాళ్ళని ఆ కట్టెల మీద కాల్చేసేవారు. రకరకాల వాటితోటి పద్ధతులు పాడైపోయి చనిపోయినాయి. అది సతీ సహగమనం. అంటే భర్తతో కలిసి అప్పుడు నువ్వు నీ హృదయాన్ని ఏం చేయాలంట? చెప్పండి. ఎలా అయితే రేపు నుంచి కొడుకురానండి. నీ దేహం ఎవరిది? దాన్ని మలిచింది ఎవరు? అప్పుడు నువ్వేం చేయాలి? ప్రశ్న, సజీవ యాగముగా నీవు దేవునికి సమర్పించేదవా? మరి బాప్తిసాలు తీసుకోవడానికి ఎంతమంది సిద్ధపడుతున్నారు ఉపవాస కూటాల్లో? సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీ దేహము దేవునిది. మీరు మారు మనసు పొందిన తర్వాత మీ దేహము దేవునిది. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. మరి దేవుని దేహాన్ని నువ్వెందుకు పెత్తనం చేస్తున్నావు? అందము కొరకై నీ హృదయం ఉత్సాహంగా దేవునికి ఇచ్చిన తర్వాత నీ దేహాన్ని ఎవరికి ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? అదే
సమాధానం తేడాలు వస్తాయండి. దేవునికి ఇచ్చేది ఎలా ఇవ్వాలి? మరి నీ దేహాన్ని ఇస్తున్నావు ఉత్సాహంగా. నీ దేహాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు ఎలాగూ నిర్మించాడు అలాగే ఉండాలి దేహం. అందరూ దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ గోళ్ళకి రంగులతో పని లేదు. నీ ముక్కుకి మూతికి రంగులు వేసిన పని లేదు. నీ మూతికే రంగు ఉండాలో, నీ ముక్కుకే రంగు ఉండాలో, నీ ముఖానికి ఏ రంగు ఉండాలో, నీ ముక్కు ఎంత పొడుగు ఉండాలో ఎవరు నిర్మాణం చేశారు? మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు ఏమన్నా అవి తీసుకున్నప్పుడు ఒకరికొకరు మార్చుకున్నప్పుడు నాకు ఇచ్చే అన్నప్పుడు అది ఇచ్చినప్పుడు ఎలాగిచ్చానో అలాగిచ్చాడా లేదా అని చూసుకునేవాళ్ళం. మళ్ళీ దాని దెబ్బలాట్లు జరిగి ఇదిగో కొలుచుకో, అలా చేసుకో, ఎలా చేసుకోవాలి. వాక్యం కూడా ఏం చెప్తుంటే నువ్వు ఏ కొలత అయితే కొలుస్తావో ఆ కొలతే. మరి దేవుడు నిర్మించిన ఈ దేవాలయానికి నువ్వేం చేస్తున్నావు? గౌతమే ఏం చేస్తున్నావు? అప్పుడు నువ్వు ఉత్సాహంగా ఇచ్చావా, ఇష్టపూర్వకంగా ఇచ్చావా, బలవంతంగా ఇచ్చావా? ఎలా ఇచ్చావు? నీ దేహాన్ని ఎలా ఇవ్వాలి? నీ దేహాన్ని ఎలా ఇవ్వాలి? ఉత్సాహముగా, సంతోషముగా, బలవంతంగా కాదు. నేను బలవంతంగా ఎవడెమ్మలోలే ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావు. ఇవ్వాలని ఇప్పుడు ఇచ్చారు. ఇద్దరు మొగుడు పేడాలు ఎవరో అననయ్య చెప్పారా? ఎమ్మని అడిగాడా పేదరు గారు? పట్టుకొచ్చి ఇచ్చాడు. కానీ ఎలా ఇచ్చాడు? ఉత్సాహం లేదు దగ్గర. సొనుగుడు ఉంది, సగం దాచుకొని సగం పట్టుకొచ్చి ఇచ్చాడు. అయ్యగారు అడిగాడు, ఎంతకే అమ్మావా? అడ్డంగా అబద్ధం అడిగాడు. ఎంతకే అమ్మాను? డామును పడి చచ్చిపోయాడు. తీసుకెళ్ళి కప్పెట్టారు. ఆ రావుడికి కూడా కొబ్బరిలే. కాసేపటికి ఇంకా వస్తలేదు, ఈ డబ్బులు ఎక్కడ దాయాలో అనుకుంటా ఆవిడ వచ్చింది. వచ్చిందని వచ్చినట్టు మీకు కొబ్బరి అందించలా, మీ ఆయన చచ్చిపోయాడు ఎవరో దేంట్లో. మనది అదే ఉద్యోగం. ఈ ఉద్యోగం ఎవరిదే చెప్పండి? ఉద్యోగం ఎవరిదే? కబుర్లు అందించే ఉద్యోగం ఎవరిదే తెలుసా మీకు? ఎవరిదే? ఎవరిదే? ఆ ఉద్యోగం ఎవరిదే? సైతాన్ గారు. దేవుడు పరలోకంలో వెళ్ళినప్పుడు ఒరే ఎక్కడి నుంచి వచ్చావురా అని అడిగాడు. ఏమన్నాడు? భూమి మీద అంటారా మన పని అదే. ఎవరింటికాడ ఏం జరుగుతుందో, ఎక్కడేం మాట్లాడుకుంటున్నారో, తల్లి కూతుళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, తల్లి అత్త కోడలు ఏం మాట్లాడుకుంటున్నారో, వాళ్ళు ఏం దెబ్బలాడుకుంటున్నారో, ఇవన్నీ మళ్ళీ పక్కెళ్ళి పోసకుచ్చినట్టు ఆడకూడదు. ఎవరు ఎవరికి ఆ దెబ్బలాడుకున్నవాడు అంత వివరంగా దానికి కాలుతో 2 మసాలాలు జోడించి కొంచెం పచ్చడి కలిపి అది ఎవరి పని అంటే సైతాను గారి పని. నీ దేహాన్ని దేవునికి ఉత్సాహంగా అయ్యి ప్రతిష్ఠించబడినట్టుగా ఆయన ఎలాగైతే నీకు ఇచ్చాడో అట్టి విధంగానే ప్రతిష్ఠిత దేహముగా దేవునికి అప్పగించాలి. అందరూ స్తోత్రాలు చెల్లించాలి. ఒక్క నోటి స్తోత్రం వస్తలేదు. అంటే చేస్తారని చెప్తుంది. రెండవది దేహం తర్వాత నీ కుటుంబం.
నిన్ను నేను ఇచ్చుకున్నావు, నీ దేహాన్ని ఇచ్చేసావు. ఇప్పుడు ఎవరిని ఇవ్వాలి? నీ కుటుంబాన్ని ఇచ్చుకోవాలి. పౌలు గారు అపోస్తలుడు చెప్తున్నారు, నీ ద్వారా నీ కుటుంబం రక్షించబడాలి, భర్త ద్వారా భార్య రక్షించబడాలి, భార్య ద్వారా భర్త రక్షించబడాలి. నువ్వు ప్రజల మధ్య పత్రిక వలె ఉన్నావు. ఎలా? నీ వల్ల నీ కుటుంబం రక్షించబడాలి. నీ కుటుంబమే కాదు, నీ వీధిలో వారు రక్షించబడాలి, నీ పేటలో వారు రక్షించబడాలి, నీ కులంలో వారు రక్షించబడాలి, నిన్ను ఎరిగిన వారు నిన్ను చూచిన వారు కూడా రక్షించబడాలి. అంటే నీ కుటుంబాన్ని దేవునికి ఇష్టపూర్వకంగా ఇచ్చేయాలి, సమర్పించుకోవాలి. ఏం చేయాలి? దేన్ని? కుటుంబాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుటుంబాన్ని ఇచ్చేటప్పుడు ఉత్సాహంగా సంతోషంగా కాకుండా సరుక్కుంటూ బలవంతంగా ఇచ్చే ప్రయోజనం లేదు. దీవెన దక్కదు. ఇప్పుడు మూడవది తర్వాత ఏం చెప్పాను? హృదయం, దేహం, కుటుంబం. నీ ఇల్లు ఏమివ్వాలి? ఇప్పుడు మా ప్రిన్స్కి వెళ్ళాలంటే నాదేంటండి ఇల్లు, మా అమ్మాయికి ఇచ్చేసాను కదండి. మా అమ్మాయికి కూడా ఇవ్వలేదండి, నా మనవాడికి రాసిచ్చేయండి. మనవాడికైనా మరి దేవుడికి ఇవ్వకుండా మనవాడికి ఎందుకు రాసిచ్చేయండి? నీ ఇల్లు ఎవరికి ఇవ్వాలి? అని నీ ఇంట్లో ఎవరు ఉండాలి? నీ ఇంట్లో దేవుడు ఉండాలి, నీ ఇంట్లో దేవుని ఆరాధన ఉండాలి, నీ ఇంట్లో దేవుని స్థుతి ఉండాలి, నీ ఇంట్లో ప్రార్థన ఉండాలి, నీ ఇంట్లో వాక్యం ఉండాలి, నీ ఇంట్లో భక్తి ఉండాలి, నీ ఇంట్లో విశ్వాసం ఉండాలి, నీ ఇంట్లో దేవుని భయం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలాగే మరి? ఉత్సాహముగా నీ ఇంటిని దేవునికి చేయాలి. మరియ మార్తల ఇంటికి వెళ్ళాడు. ఎవరు? యేసయ్య. ఎందుకు వెళ్ళాడు? వారు ఆ ఇల్లు ఆయనకి ఇచ్చేశారు. అది ఎప్పుడైనా వెళ్తాడు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కూర్చొని ఉండగా సిమోన్ ఇంటికి వెళ్ళినప్పుడు కూర్చొని ఉన్నప్పుడు ఒక వేశ్య ఏం చేసింది? అత్తరబుడ్డు పట్టుకొచ్చి ఆయన పాదాల మీద వస్తుంది. ఆ ఇల్లంతా ఏమి నిండిందట? ఏ వాసన? నేను పాటలు వాసన సువాసన మీద పాడేస్తాను. అదే ఇల్లంతా, నీ ఇల్లంతా యేసు రక్షణ, యేసు కృప, యేసయ్య మాటలు, యేసయ్య భాషలు, యేసయ్య వాక్యము, యేసయ్య ప్రార్థన, యేసయ్య భక్తితో నీ ఇల్లంతా నిండిపోవాలి. ఆయన ఎప్పుడు వచ్చినా ఇంట్లో చోటు దొరకాలి. అర్ధరాత్రి వచ్చినా ఆ ఇంట్లో చోటు దొరకాలి, అపరాత్రి వచ్చినా ఆ ఇంట్లో చోటు దొరకాలి. అందరూ దేవునికి స్తోత్రం చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఇల్లు ఎవరితో అవుద్ది? ఇప్పుడు బరంపరం ఉంది. నేను సడన్గా ఆ దారం వెళ్ళినా, ఈ దారం వెళ్ళి, ఏ దారం వెళ్ళినా, ఎక్కడ గబుతున్నా అక్కడికి వెళ్ళాను అనుకోండి. అర్ధరాత్రి వెళ్ళినా, తెల్లరేడు వెళ్ళినా, మధ్యాహ్నం వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా గబగబా అయ్యగారు గట్టి అని తాళం చేసి తలుపులు చేసి లైట్ వేసేస్తారు. అక్కడ ఏముంటుందో నా కొరకు నా మంచాలు అవన్నీ సిద్ధం ఉంటాయి. ఇప్పుడు ఎవరిని అడగాల్సిన పని లేదు, ఏమి లేదు, ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన పని లేదు. అది ఎవరిదే? శూన్యమీరాలు గోడ మీద
ఆయన వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకుంటున్నారా? ఒక మాట చెప్పింది, అయ్యా మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వచ్చి దాంట్లో ఉండండి, బస్ చేయండి. ప్రభు నీ వైపు వచ్చేటప్పుడు నీ ఇంటిలో బస చేయడానికి వీలుగా నీ ఇంటిని తయారు చేసుకో, సంతోషంగా తయారు చేసుకో, ఉత్సాహంగా తయారు చేసుకుని ఇంటిని ఆయనకి అప్పచెప్పే, అయ్యా ఈ ఇంటికి యజమానుడు నువ్వే అని చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆ ఇంట్లో ఏ లోటు ఉండదు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చేయవచ్చు గట్టిగా గట్టిగా. మీరు రాసుకుంటున్నారు లేదో, ఏం చేస్తున్నారు నాకు తెలీదు. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? ఇంకోటి నీ సమయం ఏంటి? నీ సమయాన్ని ఎలా ఇవ్వాలి? దాన్ని కూడా ఉత్సాహంగానే ఇవ్వాలి. ఉత్సాహముగా ఇచ్చేవాణిని దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాణిని ప్రేమించును. ఉత్సాహముగా ఇచ్చేవాణిని ప్రేమించును. నీ హృదయాన్ని దేవునికి ఉత్సాహంగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీ దేహాన్ని ఉత్సాహంగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. అమ్మా నీ కుటుంబాన్ని దేవునికి ఉత్సాహంగా నిన్ను ప్రేమిస్తాడు. తర్వాత నీ ఇంటిని దేవునికి ఉత్సాహంగా నీ ఇంటిని ఆయన ప్రేమిస్తాడు. ఇప్పుడు దేవుని ఇవ్వాలి, నీ సమయాన్ని దేవునికి ఉత్సాహంగా నీ సమయం అంతా ఇచ్చేటప్పుడు ప్రార్థన సమయం ఇవ్వాలి. ప్రార్థనకు ఎంత సమయం ఇస్తున్నావు? స్తుతి చెల్లించడానికి ఎంత సమయం ఇస్తున్నావు? సాక్ష్యం చెప్పడానికి ఎంత సమయం ఇస్తున్నావు? ఆరాధన చేయడానికి, ఆరాధనలో పాల్గొనడానికి ఎంత సమయం ఇస్తున్నావు? ఉపవసించడానికి ఎంత సమయం ఇస్తున్నావు? ఇతరులకు సువార్తను ప్రకటన చేయడానికి ఎంత సమయం ఇస్తున్నావు? ఆ సమయం అంతా ఎలా ఇవ్వాలి? జీతంగా ఎవరైనా జీతాలు ఇస్తారన్నా? జీతాలకు ఇచ్చేవాడు పనికిరాడు దేవుడికి. జీతం కావాలని కోరుకునేవాడు దేవుని సేవకుడు కాదు. ఉత్సాహముగా చేసేవాడే దేవుని నిజమైన సేవకుడు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చేస్తున్నాం. గట్టిగా దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు రేపు ఉపవాస ప్రార్థనలో ఎంత ఉత్సాహంగా మీ సమయాన్ని ఇస్తారో చూస్తాను. వారు ప్రార్థనలే మానేశారు, గొలుసు ప్రార్థనలే మానేశారు. దేవుని ఇంట్లో గడుపుడు కంటే నీ ఇంట్లో గడుపుడు శ్రేష్టం అనుకున్నావా? అది శాపం. దేవుని ఇంటిలో ఒక్క రోజు గడుపుట 1000 దినముల కంటే, నీ ఇంటి దగ్గర 1000 రోజుల కంటే శ్రేష్టము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా నీ దగ్గర ఉన్న ధనం, నీ ధనం దేవునికి ఉత్సాహంగా ఇవ్వాలి. నియమించబడిన వాటిని ఉత్సాహంగా ఇవ్వాలి. నియమించబడిన వాటిలో 10వ భాగం, ప్రథమ ఫలము, ఇవి కొన్ని నిర్ణయమైనటువంటి ఉన్నాయి. అవన్నీ ఉత్సాహంగా ఇచ్చేయాలి. అమ్మ దశభావా నాకు 10 లక్షలు వచ్చింది. 10 లక్షలు లక్ష లక్ష దేవుడికి ఎంత ఇవ్వాలి? 1,00,000 ఇవ్వాలి. ఆ 1,00,000లో 1000 రూపాయలు పట్టుకొచ్చి అదండి దేవుడికి ఇచ్చుకుంటానండి, దేవుడికి ఇచ్చుకుంటానండి. ఓ 10 లక్షలు ఇచ్చినట్టు మన బిల్డప్ ఏంటి? 10 లక్షలు ఇచ్చినట్టు. నువ్వు ఎంత దొంగతనం చేసావు తెలుసా?
దశంభాగం ఎంత దొంగతనం చేసావో తెలుసా? 99,000 దొంగతనం చేసావు. మరి దొంగతనానికి ఫైన్ వేయాలి కదా. ఆయన తీర్పులు ఏమంటాడో 3 రెట్లు కట్టమంటాడు, 5 రెట్లు కట్టమంటాడు, 10 రెట్లు కట్టమంటాడు, 20 రెట్లు కట్టమంటాడు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కొన్నిసార్లు రైడ్ చేస్తుంటారు. ఈడీ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, అవి కొన్నిసార్లు రైడ్ చేస్తుంటారు. వాళ్ళు చేసిన తప్పు ₹1,00,000 ఇచ్చేసారు అనుకోండి, 5 రెట్లు కట్టమంటారు. మన ₹1,00,000 ఎవరో ఇచ్చేసిన దానికి 5 లక్షలు కట్టాలి. ఎన్ని అప్పులు చేయాలి? లేకపోతే జైలుకు పోతాడు. దశమ భాగం నీది కాదు, దేవుంది. ప్రథమ ఫలం నీది కాదు, దేవుంది. నియమితమైనటువంటి విమోచన క్రయఫలం ఉంది, అది దేవుంది. అవన్నీ దేవునికి ఇవ్వాల్సినవి, నువ్వు ఇవ్వాల్సిన టైంలో ఇవ్వాల్సినవి. ఇవ్వకపోతే నువ్వు చెల్లించాల్సినవి చాలా ఉంటాయి. అందులో దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అలా దేవునికి స్వేచ్ఛార్పణములు నీ ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వచ్చు. దేవుని సేవకుడితో నువ్వు ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. కొన్ని వారాల నుంచి పాపం గాబ్రియల్ మీ అందరితో తిట్టించుకుంటున్నాడు. ఏయండి, నెలలో మొదటి వారం పెట్టి వాటికి దానికోసం సమకూర్చుకున్న ఇవ్వండి అన్నందుకు తిట్టుడు అన్నారు. గాబ్రియల్ మీరు కూడా ₹100 కట్టుకుంటారు తప్పిగా. ₹100 వాళ్ళకి ఎక్కడ కూడా భోజనం వచ్చేది కదా. మా రెక్కలు మాకు ఉంటాయి. కొవ్వులు అయితే ₹5 కదా భోజనం. ఎక్కడ మరి ఇక్కడ ₹100 అండి. ₹100 ఎంతమంది తినొచ్చు? 20 మంది తినొచ్చు. మా రెక్కలు మాకు ఉండవా? మాకు రెక్కలు రావా? గాబ్రియల్ గారు అని చెప్పేసి తెచ్చేది కదా. నువ్వు దేవునికి ఇచ్చింది ఏదైనా ఎలా ఇవ్వాలి? నిండు మనసుతో, ఇష్టపూర్వకంగా, ఉత్సాహంగా ఇచ్చినప్పుడే అది నీకు దీవెన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు ప్రత్యేక కానుకిచ్చుకో, అది కూడా ఇష్టపూర్వకంగా. నువ్వు మొక్కుబడి చేసుకున్నా ఆ మొక్కుబడిని చెల్లించడానికి ఆలస్యం చేయొద్దు, అది నష్టమే. వాక్యం ఏమంటున్నానంటే నువ్వు మొక్కింది ఇవ్వకుండా మానడం కంటే మొక్కుకోకుండా ఉండడమే నీకు లేదు. నువ్వు మొక్కేసుకున్న తర్వాత అది చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ఆ చెల్లింపు కూడా ఎలాగా? ఉత్సాహముగా, సంతోషంగా, మనస్ఫూర్తిగా, సణుగుడు గొణుగుడు లేకుండా దేవునికి ఇయ్యవలేను. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ దేహాన్ని, నీ హృదయాన్ని ఉత్సాహంగా ఎవరికి అప్పగించాలి? దేవునికి మోకరించని ప్రార్థన చేసుకుందాం. అందరము స్తోత్రాలు చెల్లించుదాం. నీ దేహము దేవుని ఆలయము,